కుటుంబంలో మన కుటుంబంలో ఒక డైరీని ఆవిష్కరణ చేస్తుంది. అంటే ఇది ఒక మంచి సాంప్రదాయం. డైరీ అంటే ఏంటంటే దైనందిన జీవితంలో ప్రతిరోజు లిఖించదగ్గ రోజు అని చెప్పుకోవడంతో దీని ముఖ్య ఉద్దేశం. అంటే మనం ఉద్యోగస్తులుగా ప్రతిరోజు ఏం చేస్తుందని రికార్డ్ చేయాలి. ఇప్పుడు కొంత సెల్ ఫోన్లు వచ్చినాక టెక్నాలజీ వచ్చిన తర్వాత అంత సెల్ ఫోన్లో తిరిగిపోయింది కాబట్టి అది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది, మనుషులు మొత్తం తినేస్తుంది. కాబట్టి ఈ డైరీ అనేది ఒకప్పుడు చాలా ప్రాముఖ్యత ఇప్పుడు ప్రాముఖ్యత తగ్గింది. కాబట్టి ఇలాంటి యుగంలో కూడా డైరీ అనేది ఉండాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర పంచాయతీ కార్పొరేషన్ అసోసియేషన్ తరఫున ఇది రూపొందించడం జరిగింది. ఈ డైరీలో మీకు ఇక్కడ రెండో విషయాలు చెప్తాను. డైరీ గురించి మీకు ప్రాముఖ్యత తెలిసింది. ఫస్ట్ పేజ్ తీయగానే మీకు ఫస్ట్ పేజ్ ఏంటంటే మన ఉద్యోగం ఏ రకంగా చేయాలి. మన ఉద్యోగం అంటే మనం ఏమంటున్నాం, ఫస్ట్ గవర్నమెంట్ను నూతన టెక్నాలజీతో గ్రామ పంచాయతీని డిజిటలైజ్ చేసి ముందర పెట్టాలనే డిమాండ్ ఫస్ట్ పేజ్లో ఉంటుంది. గాంధీజీ కళలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని కోసం మనం పనిచేయాలనే ఉద్దేశం డైరీలో ఫస్ట్ పేజ్ ఉంటుంది. చూడండి, ఇది ఫస్ట్ మనం ఏంటంటే మన అంకిత భావాన్ని తెలిపే విధంగా ఫస్ట్ పేజ్లో ఉంటుంది. తర్వాత రెండవ పేజ్లోకి వచ్చేసరికి ఎవరైనా మనం ఏదంటే మోటివేషన్గా ఉండాలి. మనకు ఒక వ్యక్తి మన స్వామి వివేకానందాన్ని తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మన పంచాయత్ సెక్రటరీకి ఒత్తిడి ఒక మంచి ఆయన మనం ఏమంటాం, స్థిరమైన గమ్యం ఉండాలి, ఖచ్చితమైన మార్గం ఉండాలి, రాజీ లేని ప్రయత్నం ఉండాలి, అప్పుడే విజయం మన అవుతుంది అనేది ఒక సంపూర్ణ భావంతో మంచి భావంతో మనం తీసుకెళ్ళడానికి పెట్టడం జరిగింది. తర్వాత పాలపిట్ట ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత మన గౌరవ సీఎం గారిది ఉంది. తర్వాత మన మేడం గారు ఉన్నారు. ఈ రెండు కలిపాము. తెలంగాణ తల్లి సెక్రటరీలో ఓపెన్ అయినటువంటిది జీవో నంబర్ వేసి పెట్టడం జరిగింది. ఇక్కడ ఇది జరిగింది. మరి ఇవన్నీ ఎందుకు ఉండాలి అని మీరు అడగవచ్చు.